ఇగో మళ్ళీ 6 బోర్ల రామరెడ్డి అట మూషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు తోటం కాపాడేందుకు మరో భగీరథ ప్రయత్నం సమైక్య పాలనలో సాగునీటి కోసకు ప్రతీక రామరెడ్డి దుర్భిక్ష పరిస్థితుల్లో ఎదురున్న సాహసిక గుర్తింపు 100 బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా మారిన రైతు 8 ఏళ్ళుగా సాఫీగా సాగు ఇప్పుడు మళ్ళీ మొదటికి నీళ్లు లేక బత్తాయి తోట ఎండుతుండతో రంది లక్షన్నర ఖర్చుతో 6 బోర్లు 6 లక్షలతో పైప్ లైన్ మూషంపల్లి ఎర్రబెల్లో ఇలాంటి రైతులు ఎందరో అంటూ ఈరోజు విషం కక్కుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్న గుమాస్తా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను నిన్ననే చూపించిన మొత్తం మీకు క్లియర్గా నిన్న మొత్తం చూపించిన వీళ్ళు ఎంత దొంగలంటే మామూలు దొంగలు కాదు వీళ్ళంతా. ఉంటాయి నా దగ్గర ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తా. ఎంత ఘోరం అంటే చాలా అంటే వీళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు ఉంటుంది తయారైంది వీళ్ళ వ్యవహారం. అయితే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇంతకు మించినటువంటి నీళ్ళ కరువు ఉండే, కానీ దాన్ని ఎందుకో చెప్తలేరు. ఎందుకో అదెందుకో శాతం అయితే ఎందుకో వీళ్ళకు ఇప్పుడు వచ్చి పొంకనాలు కొడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడ ఏమంటారు, గతంలో ఇగో బోర్ వేస్తే జైలే, ఇది ఎప్పటిది 2017 బోర్ వేస్తే జైలే అట. అసలు బోర్ వేసే స్వాతంత్రం కూడా లేకుండా పోయింది అప్పుడైతే. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 2017లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన 24 జిల్లాల 157 గ్రామాల్లో సర్కారు నిషేధం, 6 నెలల పాటు నిషేధం అమలు, ఉల్లంఘిస్తే వాళ్ళ కింద చర్యలు, 6 నెలల జైలు, జరిమానా కూడా, తాగునీటి బోర్లకు మినహాయింపు అంటూ కూడా చూస్తాం. సో వాళ్ళు కరువుతోటి అల్లల్లాడుతూ ఉంటే బోర్లు వేయొద్దని చెప్పేసి జైలు శిక్ష వేస్తామని చెప్పి బెదిరించినటువంటి ఈ సర్కారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూడండి కాడెద్దుగా రైతన్న, చూడండి అన్నీ వ్యవసాయానికి కరెంటు కోత, అంతర్గతంగా ఆదేశాలు, జిల్లాల వారీగా టైం స్లాట్లు, స్టాండింగ్ క్రాప్లకు తిప్పలు, ఎండిపోతున్న పంటలు, డిమాండ్ పెరగడంతో ఆంక్షలు, రాష్ట్రంలో 14,000 మెగావాట్లు దాటిన వినియోగం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. చూడండి ఇక పల్లె గొల్లుమంటుంది. ప్రతి జిల్లా అంశం కూడా ఉంది ఇలా, ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంది ఇలా. నిజామాబాదు, రంగారెడ్డి, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, నిజామాబాద్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి ఇలా. ఇగో రబీ దెబ్బతీసింది, ఎక్కడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అంశం. అంతటా అదే పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఎండిన వరి పంట, ధీమానివ్వని ఉపాధి, 3 బోర్ల నీటితో 10 గుంటల సాగు అట, పశువులకు ఒక పూటే నీళ్ళట, 6 నెలల బిడ్డను వదిలి వెళ్ళారు, కరువుతో కాడెద్దులు అమ్ముకున్న 4-5 ఎకరాల రైతు నేడు కూలి అటు, ఖరీఫ్ లేదు రబీ లేదు అంటూ మహబూబ్నగర్ జిల్లా న్యూస్, ఆశలు ఆవిరి నల్గొండ జిల్లా న్యూస్, మెతుకు సీమల బతుకు బరువు. ఇది ఎప్పటికీ కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి కరువు ఇదంతా. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారేంది మీరు, ఇప్పుడు వచ్చి విషయం ఉన్నారేంది మీరు అంటే మిమ్మల్ని ఏమనాలి? ఇగో ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి లీకేజ్ నీటిని విడుదల చేయాలి, వర్షం లేక పంటలు ఎండిపోతున్నాయి, ప్రభుత్వం వెంటనే కాకతీయ కాలువల ద్వారా లీకేజ్ నీరు ఇచ్చి ఎండుతున్న మా పంటలు కాపాడని రైతులు మొరపెట్టుకున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల బాధలు అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు చేశారు? 2018లో అనిల్ ఈరవతి గారు చేసినటువంటి ట్వీట్ ఇది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇగో రుణగోస అన్నదాతకు తప్పని తిప్పలు, వరి గోస, జనగామ జిల్లాలో గొర్రెలకు గ్రాసంగా మారిన వరి చేను, మెట్పల్లి మండలంలో వరి పంటకు ట్యాంకర్లతో నీళ్లు పడుతున్న రైతు. ఇది ఎప్పటిది? 2017 న్యూస్ కదా. మాట్లాడుతాను 24 గంటల కరెంటు ముంచుతుంది, 24 గంటల కరెంటు ముంచుతుంది అంటూ ఒకరిని చూస్తాను. సో ఇట్లా వీళ్ళు ఈ విధంగా విషం చిమ్ముతూ ఉన్నారు. గుమాస్తా విషం చిమ్ముతూ ఉన్నది, రాసి పెట్టుకోండి. అవి కాదా, అవి కనబడతలేదు మీకు, అవి మాత్రం కనబడి ఇవి మాత్రం కనబడుతుంది. అందుకే వీళ్ళను వదిలిపెట్టనే పెట్టద్దు. గుమస్తా వీళ్ళేమో మా మీద 100 కోట్ల పర్మిషన్ దావేస్తున్నారు. వేసుకోండి, 100 కోట్లు కాకపోతే 1000 కోట్లు వేసుకోండి, తప్పేమీ లేదు, వేసుకో. మేము కూడా చూపిస్తాం మా పవర్ ఏందో. సిగ్గుండాలే, కొంచెం సిగ్గు చర్య లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి. ఏగో ఇక్కడ ఏమంటుండే, ఇసుక కదలడం వల్లే అంతర్గత ప్రవాహంతో మేడిగడ్డలో పిల్లలు కుంగుపట్టాడ. సిగ్గుండాలరా నాయన. అవి వాటరు కొంచెం మినిమం కామన్ సెన్స్తో కూడిన వార్తలు రాయండ్రా నాయన. ఏంది ఇది? ఇంత దిక్కు వల్ల రాతలు వస్తూ ఉంటే ఎవడు ఒప్పుకుంటాడు? సిగ్గుండాలి కదా కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా ఇట్లాంటి చేస్తా ఉన్నారు. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.